ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ బైబిల్ స్టడీకి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రభువును మనం ఆరాధించుతాం. దేవుడు మనకు ఒక అవకాశమును, మరొక భాగ్యమును ప్రభు మన జీవితాల్లో ఇచ్చి ఈ నూతన మాసంలో సంఘముగా కూడి ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్కులను మరొకసారి వినడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవుని కనపరుద్దాం, ఆయన నామాన్ని స్తుతించుదాం. మన దేవుడు పూజనీయుడు, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. భూమి మీద మరి ఎవరి నామములోనూ రక్షణ కలుగదు, కానీ యేసు అను ఆయన అమూల్యమైన నామములో రక్షణ కలుగుతున్నది. ఈ రాత్రి స్థలంలో నిలిచిన మనందరం ధన్యులం. ప్రభు వాక్కుల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క లోతైన విషయాలను దైవజనులు ధ్యానించుతుండగా వారితో కలిసి మనమందరము ఆ మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటూ అనేకులను ప్రభు మార్గంలో నడిపించుటకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడమైన తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాల సమయము మీరు మాకింత గొప్ప అవకాశం మా జీవితాల్లో కలుగజేసినందుకు స్తోత్రములు. నూతన మాసములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి నిన్ను ఆరాధించే కృపను ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో రెండవ ఆరాధనలో ప్రభువా నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఈ స్థలంలోనికి రండి ప్రభువా. ఆత్మ తండ్రి, మీ కృపతో దిగిరండి నాయన. అయా పరమ తండ్రి, మా వైపు చూడండి తండ్రి. యేసయ్యా, మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి ప్రభువా. నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మేమందరము చేరి వచ్చాం. నీ వాక్కులు వినుటకు నీ సన్నిధికి వచ్చాము తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా వైపు చూడండి ప్రభువా. ప్రార్థన పూర్వకంగా ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన వాక్కుల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలను తెరవ చేయమని, మన మనోనేత్రాలు వెలిగించమని, మన చెవులు ఆయన వాక్కులు వినున్నట్లుగా, మన హృదయములు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ఆయనను ఆరాధిస్తూ వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న మనలను ఎంతో ప్రేమతో మనల్ని రక్షించిన తండ్రి, ఆయన నిత్య రాజ్యములో మనల్ని వారసులుగా చేసిన తండ్రిని హృదయమార మనసారా వినపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి పైన ఏది ఇచ్చి ఆయన రుణమును మనం తీర్చుకోలేము, కానీ ఇదిగో మన హృదయములో నుంచి వచ్చే ప్రతి స్తుతి, మన హృదయంలో నుంచి వచ్చే ఆరాధన ఆయన నామాన్ని గణపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇచ్చుటకు మన దగ్గర, ఆయన అంగీకరించదగ్గవి మన దగ్గర ఏమి లేవు, కానీ ఆయనను స్తుతించుట, ఆయనను ఆరాధించుట, ఆయనను ఆత్మతో సత్యముతో ఘనపరచుట ఆయనకి ఇష్టమైనది. ఈ రాత్రి అటువంటి వారముగా మనమందరం ప్రభు సన్నిధానంలో తగ్గించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట మనందరం కలిసి పాడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యము నొసగితివే. నీకేది చెల్లింపు, నా ప్రాణమర్పింపు. నీకేది చెల్లింపు, నా ప్రాణమర్పింపు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన మీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా. నీకేమి చెల్లింపు, నా ప్రాణమర్పింపు. నీకే
ఎడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి చెదరిన నా హృది బాధలన్నిటిని చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగానే మార్చితివే నీకేమి చెల్లించు కలిసి పాడతాం నీకేమి చెల్లించు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లించు నా ప్రాణమర్పించు నీకేమి చెల్లించు నా ప్రాణమర్పించు ఎడబాయని నీ కృపలో అనుదినము నీ ఆత్మలునే ఆనందమొసగిన నా దేవా అనుదినము నీ ఆత్మలునే ఆనందమొసగిన నా దేవా ఆరక్షక నిన్ను స్తుతించెదా రెండవ తరంగం కలిసి ఆరక్షక నిన్ను స్తుతించెదా ఆనంద గీతమునే పాడి నీకేమి చెల్లించు నా ప్రాణమర్పించు కలిసి అందరం ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లించు నా ప్రాణమర్పించు కలిసి పాడదాం అందరం ఇక్కడగా మన కొరకు ప్రాణం నడిపించిన తండ్రి కొరకు మనము కూడా నా ప్రాణమైన నీ కొరకు అర్పిస్తాను ప్రభువా ఇదిగో ఇదే నీకు అర్పించే ఆరాధన నిన్ను స్తుతించుట ఇదే ప్రభువా చెల్లించు నా ప్రాణమర్పించు నీకేమి చెల్లించు నా ప్రాణమర్పించు నీకేమి చెల్లించు యేసయ్యా నా ప్రాణమర్పించు నీకేమి చెల్లించు నా ప్రాణమర్పించు నా ప్రాణమర్పించు నా ప్రాణమర్పించు ఎడబాయని నీ కృపలో యేసయ్యా మా కొరకు నీ శరీరమును నలగొట్టుకొని నీ ప్రాణమును మాకు అర్పించి నీ శిలువ రక్తము చేత మమ్మల్ని సంధి చేసి తండ్రితో సమాధానపరిచిన మా తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నిత్యము మాలో ఉంటూ
మమ్మల్ని నిత్యము నడిపిస్తున్న ఆత్మదేవ మీకే కృతజ్ఞతలయ్యా. పాపములో పడకుండా మమ్మల్ని ఆశీర్వాదములో నడుపుతున్న తండ్రి, మా కొరకు విజ్ఞాపనం చేయు ఆత్మదేవ, ఉత్తరవాదే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ సముఖంలోనికి వచ్చిన మేమందరము ధన్యులము నాయన. నీ పేరు పెట్టబడిన జనాంగముగా, నీ రక్తము చేత కొనబడిన వారముగా, అయా నీ రక్తములో కడగబడిన వారముగా నీ సన్నిధికి వచ్చాము తండ్రి. మమ్మల్ని మరొకసారి పరిశుద్ధపరచండి అయ్యా. మమ్మల్ని మరొకసారి ఉజ్జీవింప చేయండి. ఈ రాత్రి దైవజనుల హృదయంలో నుంచి అయా ఎన్నో మాటలు మేము వినున్నట్లుగా అయా నాయనా నీ వాక్కులను వారి ద్వారా మాకు వినిపింప చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు ప్రేమ కనికరము కలిగిన తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి ఇంత గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించాము. దైవజనుల హృదయంలో ఉంచినటువంటి ప్రతి వాక్కులను వినగలిగే చెవులు గ్రహించే మనస్సు, వారి హృదయంలో ఉన్న ప్రతి భారమును గ్రహించే మనస్సును మా అందరికి అనుగ్రహించమని, వాతావరణమును సమస్తమును మీ కంట్రోల్లోకి తీసుకోండి ప్రభువా. అన్ని ప్రభువా మీ చిత్తములో ప్రభు ప్రతి కార్యమును మీరు జరిగించండి. ప్రతి దుష్టుని ఆటంకాలు యేసు నామములో విరగొట్టబడను గాక. మీరు మాత్రమే ఈ స్థలంలో మహిమ పొందుదురు గాక. దైవజనుల ముఖాంతరముల నుంచి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. కొరింథీ పత్రిక ద్వారా లోతైన విషయాలు మేము తెలుసుకున్నట్టుకు మీరే మా అయా హృదయాలను ఫలభరితముగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దైవజనులు కొరింథీ పత్రిక ద్వారా మనతో మాట్లాడినారు. సురేష్ సార్, ఓకే. ఓకే. ఆ పైది సెట్ చేయాలి, అది అటు డౌన్ ఉన్నట్టు కదా. Praise the Lord. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. శుభ ఆదివారం పునరుత్థాన దినం. ప్రపంచమంతటా ఉదయకాలం నుండి గంభీరమైన ఆరాధన జరిగించి నూతన మాసంలోనికి మే మాసము 3వ తారీఖు సాయంకాల సమయంలో ప్రభు మనల్ని దీవించి అతి శ్రేష్టమైన పుస్తకం మనం ధ్యానిస్తున్నది కొరింథీ పత్రిక. నేను అనేక మార్లు మీకు చెప్పాను, మళ్ళా చెప్పుకున్నాను. ఈ పత్రిక అతి శ్రేష్టమైన పత్రిక. దీనిని ఎంత ధ్యానిస్తే అంత మంచిదని నా ఉద్దేశం. ఇందులో నుండి 7 భాగాలుగా చదవడం మంచిదని మీకు వివరించడం జరిగింది. అంత మాత్రమే కాక ఇంతవరకు వివరించినటువంటి నూతనమైనటువంటి సబ్జెక్ట్స్ని పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారి చేత లింపచేశాడని చెప్పవచ్చు. సువార్తలలో యోహాను సువార్త,
పత్రికలలో రోమా పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, బుక్ ఆఫ్ హీబ్రూస్, ఇవి చాలా ప్రాముఖ్యమైనవని అనేక మార్లు చెప్పడం జరిగింది. మరి మీరు ఎంతవరకు నోట్ చేసుకొని ఎంతవరకు ధ్యానిస్తారో ఇది రవణ కమిటీ. మన హృదయాన్ని భద్రపరచుకుందాం. పాటలతో, కీర్తనతో, ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా తండ్రిని మహిమపరచాం. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన ప్రేమ కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల ఉంటుంది. మమ్మల్ని జీవించి ఆశీర్వదించి మీ బంగారు పాదం చెందారు. ఈ సాయం సమయమున వర్షాభావముగా ఉన్నప్పటికీ చిన్నమంతగా మీ బంగారు పాదం చెందుకు వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన కొరింథీ పత్రికను ధ్యానించుకోవడానికి వచ్చి ఉన్నాం. మీరే మాతో సూటిగా మాట్లాడండి. పరమతండ్రి, మీ కార్యములు మా ఎడల జరిగించండి. మా మనోనేతములు గ్రహించండి. యేసయ్య, మేము మీ బిడ్డలము అమూల్యమైన రక్తం చేత కడగబడి ఉన్నాము. మీ పరిశుద్ధ నామము మా నుసట్టును ముద్రించబడినది. ఆత్మదేవ, మీరు మాతో సూటిగా మాట్లాడిన హృదయాల్లో వాక్యములను దిద్దింపజేసి మరలా బోధించడం కావలసిన ఈ దివ్య పలుకులను మాకు అనుగ్రహించమని, పరలోకపు వర్తమానములను మీరే మాకు వివరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. మనము దాదాపుగా 10 అధ్యాయాల వరకు గడిచిన వారంలో ధ్యానించాం. ఈరోజు 11, 12, 13, 14 అధ్యాయాలు ధ్యానించాలని ఆశిస్తున్నాను. తర్వాత వారంలో 15th and 16th చాప్టర్స్ ని మనం ధ్యానించబోతున్నాం. పదకొండవ చాప్టర్లోనికి వచ్చేసరికి పౌలు గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అక్కడ ఏమిటనగా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని. మరొక మాట నేను చదువుతున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని. ఈ స్టేట్మెంట్కి చాలా గట్స్ ఉండాలి. ఈ రోజులలో మనలో చాలా వరకు ఏమనుకుంటూ ఉన్నారు, మనం పాపులము, ఎవడు కూడా పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, అందరూ పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే మరణిస్తున్నారు, పాప స్థితి తప్ప వేరే నీతి జీవితము కష్టం అని చెప్పి అనుకుంటున్న తరుణంలో మాట్లాడుతున్న మాట. ఒక సామాన్యమైనటువంటి ఒక మానవుడు ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ఇక్కడ, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునేది. పౌలు గారు ప్రభు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మనము వీటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మనలాంటి శరీరం కలిగిన వాడే, మనలాంటి మానసిక స్థితి కలిగిన వాడే అయినప్పటికీ నేను ప్రభువుని పోలి, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఇదే మాటను ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా వాడతాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. చూడండి, మరలా అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నన్ను పోలి నడుచుకోవడానికన్నా ప్రయత్నం చేయండి. మనలో చాలా వరకు ఒక బలహీనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాం. అది ఏమిటంటే, మనము పరిశుద్ధంగా జీవించలేము. ఎందుకంటే రోమిల్ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం గుర్తుకొస్తుంది. అందరూ పాపులే, అందరూ పాపం చేసి 3:23 కావచ్చు. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా పాపము, పాప స్థితే జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధ స్థితి కూడా కలదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అలా నడుచుకుంటున్నాను. మై మూమెంట్, మై ఎవ్రీ స్టెప్
తండ్రిలో నేను నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. అనగా మానవులకు అసాధ్యము కాదు, సాధ్యమే అని చెప్తున్నాడు. ఇంతకంటే ఎక్కువగా చెప్పవలసింది చాలా ఉన్నప్పటికీ ఇంతవరకు అర్థమైతే చాలు. మీలో ఎవరికైనా ఇంకా ఇటువంటి అనవసరమైన స్థితి కలిగి ఉంటే, అనేక మాటలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, తీసేయండి, తీసి పారేయండి. మనలను పరిశుద్ధ మార్గములో నడిపించి మనలను మనతో మనచే ఆ కార్యములు జరిగించి, జాగ్రత్తగా ఉన్న ప్రతి మాట కూడా పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. సువార్త అనగా ఏమిటి? సువార్త అనగా ఏమిటి? అనగా సువార్త అనగా మనం ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. మారుమనసు పొందడము, బాప్తిస్మం తీసుకోవడం, ప్రభు రక్తంలో కడగబడము, ప్రభు బిడ్డగా జీవించడము, ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ కరెక్టే. కానీ సువార్త అనగా యేసయ్య చెప్పింది ఏమిటంటే, మీ కొరకు ఒక లోకంను సృష్టించాను. అర్థమవుతుందండి అందరికీ? కొంచెం నాతో మాట్లాడడానికి ముఖాలు కొంచెం విప్పారి ఎప్పుడు అది అడుగుతున్నాను. అవసరమైతే చెప్పండి, కొద్ది మహిమపరచండి. ఎందుకంటే దట్ ఇస్ మెయిన్. మంచి వాక్యం విన్నా అలానే ఉండి, విచారంతో ఉన్నా అలానే ఉండి, నవ్వు వచ్చే మాటలు విన్నా అలానే ఉంటే బాగోదు. తండ్రి ఏమని చెప్తున్నాడంటే, మీ కొరకు నేను ఒక లోకమును సృష్టించాను. ఈ భూమి పైన మనం ఏ విధంగా జీవిస్తున్నామో అదే విధంగా పరలోకములో జీవించే నిత్యత్వముతో యుగ యుగములు జీవించే ఏర్పాటు చేసి ఉన్నాను. అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళుట కొరకు నేను చేసినటువంటి ప్రణాళికే. ఆ ప్రణాళికను మీరు తెలుసుకున్నట్టే సువార్త అన్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, కొత్త నిబంధన బిగినింగ్ లోనే బాప్తిస్మం ఇచ్చే యోహాను పలికిన మాట ఏమిటనగా, పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందండి. అనగా పరలోక రాజ్యము, పరలోకము మీ కొరకు ఉన్నది, అందులోనికి వెళ్ళాలంటే మారుమనసు పొందండి అని చెప్పాడు. అది సువార్త అంటే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వచ్చిన తర్వాత అవే మాటలు చెప్పాడు. పరలోక రాజ్యమును నేను సిద్ధపరిచాను, ఆ పరలోక రాజ్యములోనికి మీరందరూ రావాలి. మీరేమో ఇక్కడ కూర్చొని నేను పాపిని, పాపంలో కూరుకుపోయాను, పాప స్థితి నుంచి ఇక్కడ నేను బయటకు రాలేను, నేనేదో చేయాలనుకునేది చేయలేకపోతున్నాను. రోమిల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం అంతదే కదా. ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా ఉంది, నా బ్రతికి ఇలా ఉంది అనుకుంటున్నారే. కానీ తండ్రి ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ ప్రణాళికల్లో భాగం ఏమిటంటే, మీరందరూ కూడా పరలోక రాజ్యములోనికి రావాలని నా యొక్క అభిలాష, ఏర్పాటు అని చెప్పడానికి వచ్చాడు యేసయ్య. ఇది సువార్త. ఈ సువార్తను మనం చెప్పుకోవట్లేదు. అవర్ ఎస్కటాలజీ ఈజ్ నథింగ్ బట్ హెవెన్లీ కింగ్డమ్. మన తుది గమ్యము పరలోక రాజ్యము. దాని పేరు కూడా చెప్పాడు, దాని స్థితిగతులను చెప్పాడు, అది ఎలా ఉంటుందో చెప్పాడు, చూపించాడు, ఎలా వెళ్ళాలో చూపించడానికి మార్గాలను కూడా ప్రకటించాడు. కానీ వాటిని మనం పట్టించుకోవడం లేదు. సువార్తను నమ్మండి. ఏ సువార్త నమ్మంటున్నాడు? మళ్ళీ చెప్తున్నాడు, పరలోక రాజ్యం ఉన్నది, ఆ పరలోక రాజ్యములోనికి మీరందరూ వెళ్ళాలి, రావాలి. ఇది సువార్త. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఏమనుంది అక్కడ? ఈ నిత్య రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడవలెను. ఇందుకు ఏమిటా నిత్య రాజ్య సువార్త? మళ్ళీ ఇదే
పరలోక రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది, మీరందరూ అందులోకి రావాలి. రావాలి. మీరందరూ నశించి ఇక్కడనే చనిపోయి ఇక్కడనే కుంగి కృషించి పాపి 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 అంటూ జీవించాలని కాదు. కాదు, ఇది సువార్త. ఇది సువార్త. ఈ సువార్తలను మనము అందరికి చెప్పమనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. అందులో ప్రతి ఏ పుస్తకాన్ని తీసుకున్నా మన కొరకు ఒక లోకం ఉన్నది, ఒక లోకం ఉన్నది. ఆ లోకాన్ని నేను మీ కొరకే సృష్టించాను. యెషయా గ్రంథం 60:22లో పడితే మాట ఉన్నది. మీ కొరకు నేను ఒక నూతన లోకముని సృష్టించాను, అందులోనికి మీరందరూ రావాలి. యెషయా గ్రంథంలోనే చెప్పాడు. మరి సువార్త ఎలాగూ? సువార్తను ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం? ఆయన నమ్మాడు, పౌలు గారు నమ్మారు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించేది ఏమిటంటే, ప్రతి మనిషి మనమందరం కూడా 3 రకాలైనటువంటి స్టేట్మెంట్స్ తో బ్రతుకుతూ ఉంటాం. ఎన్ని రకాలండి? 3 రకాలు చెప్పాలి. 3 రకాలు. 3 రకాలైన స్టేట్మెంట్స్ తో బ్రతుకుతూ ఉంటాం మనం. అందులో మొట్టమొదటి భాగం ఏమిటంటే, మనకు మనమే హెచ్చించుకుంటూ, మనకు మనమే ఒక గిరి గీసుకొని, మనకు మనమే జ్ఞానవంతులమనో లేకపోతే ధనవంతులమనో లేకపోతే అందమైన జీవితం కలిగిన వారు మనం అనుకుంటూ ఒక గిరిని గీసుకుంటాం. అదేమిటంటే, ఇంగ్లీష్లో మంచి మాట నేను చెప్తాను, ఐ యామ్ సంథింగ్. చెప్పండి అందరూ. ఐ యామ్ సంథింగ్. మళ్ళీ చెప్పండి అందరూ. ఐ యామ్ సంథింగ్. ఇప్పుడు మీరు అందరూ అట్లా అనుకుంటున్నారు. ఎస్, ఐ యామ్ సంథింగ్. సెలబ్రిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, కింగ్స్ కావచ్చు, క్వీన్స్ కావచ్చు, అందరూ అనుకునేది ఏంటంటే ఐ యామ్ సంథింగ్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అంబిషన్ అగెన్స్ట్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్ లైఫ్. మన జీవితం తర్వాత ఆలోచన అనేది మనకు లేదు. ఏమనుకుంటారు? ఐ యామ్ సంథింగ్. నాకు మంచి జాబ్ ఉంది, నాకు మంచి క్వీన్షిప్, కింగ్షిప్, సెలబ్రిటీ, యాజ్ పొలిటీషియన్ ఆర్ స్టేట్స్మెన్. అలానే మోషే కూడా అనుకున్నాడు. ఫస్ట్ 40 years మోషే ఏమనుకున్నాడు తెలుసా? ఐ యామ్ సంథింగ్. ఏమనుకున్నాడండి? ఐ యామ్ సంథింగ్. మీరు కూడా అంతే అనుకుంటున్నారు. నాకు అంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ఎవరో కాదు, నీకు నువ్వు అనుకోవడమే. ఒక సర్టన్ ఏజ్, అందుకే 3 భాగాలు చేస్తున్నాం మన జీవితాన్ని. ఒక భాగం అయిపోయిన తర్వాత వయసు కొలిచిపోతుంది. ఆ తర్వాత అన్ని రకాలుగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడు ఐ యామ్ నథింగ్ అని. అనుకుంటాడు. ఇప్పుడు నా ఏజ్కి వచ్చిన తర్వాత ఏముందండి? 25-35 ఏళ్ల వయసులో ఏమనుకుంటారు? ఎస్, ఐ యామ్ సంథింగ్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్. బట్ ఆఫ్టర్ అటైనింగ్ సర్టెన్ ఏజ్, ఐ హ్యావ్ నథింగ్. ఇప్పుడు నేను ఈ ఫ్యాన్ లేకుండా పక్కకు పెట్టాను, సరిగ్గా దీన్ని జరపలేను. ఆ స్థితికి వచ్చేసాడు. మోసెస్ కూడా 40 ఏళ్ళు దాటాక కూషు దేశంలోనికి వెళ్ళినప్పుడు, ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు ఇదే అనుకున్నాడు. రాజరకపు జీవితము, సకల ప్రవీణత, మోస్ట్ ఆయన ఉంటారు ఒక ఇంటెలిజెంట్ సివిల్ ఇంజనీర్. ఆయన రామ్సేస్ పట్టణాన్ని కట్టాడు, రాకుమారుడు. ఐఎమ్ సంథింగ్ అనుకున్నాడు. ఇప్పుడు గొర్రెల తోకలు పట్టుకొని తిరుగుతున్నాడు. అది ఆయన సొంతం కాదు, మామగారు గొర్రెలు.
అప్పుడు అంటున్నాడు ఏమని అంటే నథింగ్, వయసు అయిపోయింది. అప్పుడు యేసయ్య అనగా వాక్యమైన దేవుడు అనగా యెహోవా తన యాహ్వే హోరేబు కొండపై ప్రత్యక్షమైనప్పుడు మిస్టర్ మోజెస్ అని పిలిచినప్పుడు ఆ సంవాదం అంతా నేను చెప్పను. అయ్యా నా వల్ల కాదు, నాదంతా అయిపోయింది, ఐఎమ్ నథింగ్, నేనేం చేయలేను, మాట్లాడలేను, వయసు ఉడికిపోయింది, నా వల్ల కాదు అన్నప్పుడు తండ్రి అంటున్నాడు నీవే నాకు కావాలి. అలానే మనతో కూడా తండ్రి ఏ ఏజ్లో ఉన్నా నిన్ను తండ్రి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వంకలు పెట్టినా సరే అని ఒప్పుకోవట్లా. యు వాంట్ సంథింగ్, అది నేను నీకు ఇస్తాను, యు ప్లీజ్ ఫాలో మై వర్డ్స్ అన్నాడు. అప్పుడు మోసెస్ అన్న మాట ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 80s గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇవి చెప్పాలి, ఇవి చెప్పాలి. ఐఎమ్ సంథింగ్ అనుకున్న మోజెస్, ఐఎమ్ నథింగ్ అనుకున్న మోజెస్ ఒక స్టేజ్లో ఏమంటున్నాడు, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇక ఆయనే చూసుకుంటాడు, నేనేం చేయలేను. At the age of 18, he never dreamt, I think, ఇజ్రాయేలీయుల్ని పాలు తేనెను ప్రవహించే స్థలానికి 40 సంవత్సరాలు నడిపించే శక్తి ఆయనకి ఎలా వస్తుంది? మాట్లాడలేడు, నోటి మాంద్యం వచ్చేసింది. ఒక నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నాడు. వైరాగ్యం అతను వెంబడిస్తుంది. ఈనాడు మీలో కూడా నేనేం చేయలేనేమో, నాకంత జ్ఞానం లేదేమో అనుకుంటూ ఉన్నట్లయితే తండ్రి అంటున్నాడు గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అందరూ చెప్పాలి, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ enthusiasm like Paul. అందుకే పౌలు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. 1 కొరింథీ పత్రిక 9:29 అధ్యాయం 25, 26, 27 చదవనక్కర్లేదు, లాస్ట్ టైం చెప్పాను. నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఆ అంబిషన్ నీకుంటే నీవు నిజంగా సువార్తను నమ్మినట్లయితే, సువార్త నమ్మి ఒక దినాన నేను కూడా యేసయ్యతో పాటు ఆ పరలోక రాజ్యములో ఉండాలి. పరలోక రాజ్యం అనగా యెరూషలేము అనే నూతన మన కొరకే సృష్టించబడిన పట్టణములు. పరలోక రాజ్యం అంటే దేవదూత లోకం కాదు. చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు మేడం. వీఆర్ హ్యావింగ్ ఏ సపరేట్ కింగ్డమ్. దాని పేరే నూతన యెరూషలేము అనే లోకము. మరి అందులోనికి వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఈ సువార్తను నమ్మాలండి. వెరీ సింపుల్. ఏం చేయాలట? సువార్తను నమ్మాలి. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మీ నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి. చదవండి ఒకసారి. అవును, ఫస్ట్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకోవట్లేదా? నీ నోటితో ప్రభువుని ఒప్పుకోలేని స్థితికి దిగజారిపోయావు. డిబేట్స్, రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్, ఈ టీవీ మాధ్యమాల ద్వారా, ఇప్పుడు వైఫై ఎప్పుడైతే ఇంటర్నెట్ విస్తృతంగా అందరికీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అప్లోడ్ చేసేసి రకరకాలైనటువంటి డాక్టర్స్లోనికి వెళ్ళిపోయారు. ఇంతకీ ఏం ఒప్పుకోవట్లేదంటే యేసయ్యను ప్రభు అని ఒప్పుకోలేకపోతున్నారు. ఆయన దేవుడేనా? ఇవన్నీ నేను మళ్ళీ అనను అని 4.5 సంవత్సరాలు గడిపాను. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంది.
ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజులు ఉంది. అది మనం చదువుతాం కానీ ఇక్కడ ఒప్పుకోం. అక్కడ చదువుతాం, ఇక్కడ ఒప్పుకోం. అందుకే ముందు నువ్వు ఆ సువార్తను నమ్మాలంటే నీ నోటితో ప్రభు అని ఒప్పుకో. బైబిల్ 66 పుస్తకాలు చదవడము, లేకపోతే ఇంకే విషయాలు తెలుసుకోవడము, లేకపోతే అది ఇది కాదు. నోటితో ఒప్పుకో. ఒప్పుకోలేని స్థితికి వచ్చారు ఎవరైతే మన కొరకు దిగి వచ్చి లోకమును సృష్టించి ఇదే మీకు సువార్త, మిమ్మల్ని తీసుకొని వెళతానని చెప్పడానికి వచ్చిన యేసయ్యని ఒప్పుకోలేని స్థితిలో మనం దిగజారిపోయి ఉన్నాం. అక్కడ ఒప్పుకొని తర్వాత ఏమనుందండి? విశ్వసించిన ఎడల ఉందా? చూసారా? నోటుతో ఒప్పుకో, హృదయముతో విశ్వసించు. అప్పుడు ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. అప్పుడు రక్షణ వస్తుంది అని చెప్పాడు. ఇంకేం చేయవలసిన అవసరం ఏం లేదు. ఈ చిన్ని పనులు మనము చెయ్యలేకపోతున్నాం ఈనాటికి. దీనికేమి చేయవలసిన అవసరం లేదు, ఏం లేదు. నోటుతో ప్రభు అని ఒప్పుకొని ఆయన నిజదేవుడు, ఆయన ప్రభువు, మన కొరకు ఒక లోకాన్ని సృష్టించాడు. ఆయన అందుకే వచ్చి చెబుతున్నాడు, నేను నమ్ముతున్నాను. అందుకే చూడండి, మొదటి నుంచి కూడా అబ్రహామును ఎందుకు ఇష్టపడ్డాడంటే విశ్వసించాడు. ఎవరినైనా తీసుకోండి, మీరు విశ్వసించాడు. కొంత ఆర్గ్యుమెంట్ చేసి ఉండొచ్చు మోసెస్ లాగా, కానీ ఒప్పుకున్నాడు, విశ్వసించాడు, అప్పుడు బయలుదేరాడు. మనలో కూడా చాలా వరకు చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇప్పటికీ మనలో ఉన్నాయి. కానీ చివరికి ఒక నమ్మకానికి, ఒక విశ్వాసానికి రావాలి. ఎందుకు రాలేకపోతున్నాడు? రాలేకపోయినప్పుడు నీకు రక్షణ లేదు. అప్పుడు ఏ మాటలు ఉంటాయి? నేను పాపిని, నాకు ఏది రాదు, నాకు ఏది కాదు, ఏది పోదు అని. ఆయన దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా, అక్కడ దాకా తీసుకొని వెళ్తా చేయి పట్టుకొని. అది ఇప్పుడు ఇంకా కొంచెం లోతులకు, ఒక స్టెప్ లోతులకు తీసుకెళ్తా. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. చదువు. మీరు అన్యజనులు అయినప్పుడు మూగ విగ్రహములను ఆరాధించినప్పుడు ఎటు పడినా అటు నడిపింపబడినట్టు మీకు తెలియదు. ఆగుదాం. ఇక్కడ నేను మీకు ఒక కొత్త సబ్జెక్ట్ ఇస్తున్నాను అని పరిశుద్ధాత్ముడు లిఖింపజేస్తున్నది ఏమిటంటే ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు. జాగ్రత్తగా వినాలండి. మన మధ్యలో విఘ్నులు ఉన్నారు. మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి అని కూడా మరో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కొత్త సబ్జెక్ట్ ఏమిటంటే ఇంతవరకు 65 బుక్స్లో ఇలా వివరించడం జరగలేదు, ఇక్కడ వివరిస్తున్నాను అని చెప్పాడు. అదేమిటంటే ఆత్మ సంబంధమైన వరములు. మీకు తెలియకుండా మీరు తెలుసుకోవాలని, మీరు తెలుసుకోవడం అనేది నా అభిలాష. ఒకవేళ మీరు తెలుసుకోకుండా ఉంటే నాకు అది ఇష్టం లేదు. తెలుసుకోవాలి. ఆ మాటలు ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు తండ్రి. అదేమిటంటే 2వ వచనంలో, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడిపించబడతారని మీకు తెలియను. ఎస్, ఇది చాలా మంది అనుకున్నారు ఇది కేవలం యూదులతో అని. కాదు. ఇప్పటికీ మీరు డిబేట్స్ లో అక్కడక్కడ ఏంటంటే యూదులకు ఉన్నాయండి ఆ వరాలు, ఆది అపోస్తులకు ఉన్నాయి. ఆది అపోస్తులు అందరూ కూడా యూద జనాంగం, ఇజ్రాయెల్ జనాంగం. కానీ అది ఇక్కడ రాస్తున్నది యూదులకు కాదు. గమనించండి, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇట్స్ నాట్ ఫర్ ది జ్యూస్, ఇట్స్ నాట్ ఫర్ ది జ్యూస్, ఇట్ ఇస్ ఫర్ us. అది వారికేనండి. అపోస్తుల కాలంలో అపోస్తులు అయిపోయింది, ఆ వరాలన్నీ అప్పుడే అయిపోయినాయి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి.
మీరు ఒకప్పుడు విగ్రహారాధికులై ఎటు పడితే అటు దెయ్యాలతో దెయ్యాల ట్రాప్ లో పడి తిరిగారే, మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. నాట్ ఫర్ ది జ్యూస్, యూదులకు కాదు. ఇందుచేత 3వ వచనం, దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను చెబుతున్నాను అన్నాడు. కనుక ఇక్కడ మనలో ఎవరో ఇంకా యేసయ్య ప్రభువేనా, యేసయ్య నిజంగా దేవుడేనా, యేసయ్య నిజంగా 100 50 25 అనుకుంటున్నారే. ఇవన్నీ మీకు తెలవాలంటే పరిశుద్ధాత్మ వలన తప్ప అన్నాడు. మనం మనలో కొందరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అనగా, ఇట్స్ వెరీ క్లియర్, యూ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ప్రభువుని ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడితే అన్ని ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్ముడే లేకపోతే నువ్వు ఏది ఒప్పుకోవు. ఎప్పటికీ ప్రపంచంలో ఈవెన్ ఆఫ్టర్ 2000 years ఒప్పుకోవటం లేదు అనగా అర్థం ఏమిటంటే, డిబేట్స్ పెట్టుకుంటున్నారు అనగా అర్థం ఏమిటంటే, వారిలో పరిశుద్ధాత్ముడు లేకపోతేనే జరుగుతుంది అని నేను అంటాం లేదు, లేఖనం అంటుంది. మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను నేను మీకు. చూడండి, దేవుని ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువని ఒప్పుకుంటారు. ఇక్కడ అంత క్లియర్ గా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రినిటీలోకి ఎంటర్ అవ్వాలి, కానీ వెళ్ళను, అందులోనికి వెళ్ళను. దీని మీద మళ్ళీ పెద్ద డిబేట్స్ ఉన్నాయనుకోండి. కనుక దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న త్రిత్వమైన ఒకే ఒక్క దేవుడు. హల్లెలూయా. దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకడే. అది ఎలాగో అంటే మళ్ళీ బోర్డు పెట్టాలి, చాలా ట్రినిటీలోకి వెళ్ళాలి. అర్థం చేసుకోండి, చాలా చక్కగా పౌలు గారి పత్రికను మీరు జాగ్రత్తగా చదివితే అన్ని అర్థమవుతాయి. మనం సరిగ్గా పరికాయ చేయలేకనే అర్థం కావడం లేదు. మనలో చాలా అభిప్రాయాలు ఉంటాయి, రిజిస్టర్ అయ్యి అని పటాపంచి రావాలి, తీసుకుంటూ పోవాలి. అవి అట్నే పెట్టుకొని రిజిస్టర్ చేసుకుంటూ పోతే ముందుకు సాగలేదు. ఆయన అలా రాస్తున్నాడు కొరింథీలకు. కొరింథీ ఎవరో మీకు ఫస్ట్ పార్ట్లోని చెప్పాను. కొరింథీ అనేది ఒక అన్య జనాంగముతో కూడినటువంటి విగ్రహారాధికులకు నిలయమైనటువంటి ఒక తీర ప్రాంతం అని చెప్పాను. సముద్ర తీర్థానికి 2 సముద్రాలు ఉన్నాయని, ఏథెన్స్ దగ్గరని చాలా చెప్పుకుంటూ వచ్చాను. ఎఫెసు దగ్గరని దాని యొక్క కండిషన్స్ అని చెప్పారు. అన్య జనాంగముతో కూడుకున్నది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, యూదులతో కాదు. ఇది యెరూషలేములో కాదు సుమా. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు వారు, ఇప్పుడు మనము అదే స్థితిలో ఉన్నాం. మనమందరం ఒకప్పుడు విగ్రహారాధికులవి. కనుక మనకి వర్తిస్తున్నది ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే, మన ఎవ్రీ మూమెంట్ మారు మనసు అని చెప్తున్న మాటల నుండి, అక్కడ నుండి పరలోక రాజ్యములోనికి వెళ్ళుట కొరకు ఒక పవర్ఫుల్ త్రిత్వంలోని వ్యక్తిని మనకు అలాట్ చేశాడు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయనే పరిశుద్ధాత్మ. ఇదండి ఇది. దీని గురించి ఇంకా వివరణలోకి వెళ్ళాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం క్షుణ్ణంగా చదవాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు పాపివని తెలియజేస్తాడు. ఆయన వచ్చినప్పుడు పరలోకం గురించి చెప్తాడు. ఆయన వచ్చినప్పుడు
నీ ప్రతి మూమెంట్ను కూడా రిస్ట్రిక్ట్ చేస్తాడు. ఇవి నిజమేనా అనండి, ఇవి జరుగుతాయండి అంటే ఇక నేను ఏం చెప్పాలి, నీకు మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి ఒక మాట చెప్పి వెళ్తాను. నిజంగా మారు మనసు పొందినవాడు, మళ్ళీ అన్న నిజంగా మారు మనసు పొందినవాడు ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు ఆయనలో ఉంచిన ఆత్మ వెంటనే అది తప్పు అని నీకు లోన నుంచి ఒక ఎకో సౌండ్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నారు అంతే. అది తప్పు. 100 రూపాయలు వడ్డీకి ఇచ్చి 10 రూపాయలు నెలకి ఇవ్వమన్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావని నీలో ఒక సౌండ్ వినపడుతుందంటే అది ఎవరు చెప్తున్నారనుకుంటున్నారు? నీ హృదయంలో నుండి చెప్పరు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలోనే ఉంది. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలు, మీలోనికి వచ్చేసాడు ఆయన. ఇది ఎంత చెప్పినా తరగనటువంటి అంశాలు. ఎప్పుడు వస్తాడు నిజమైన మారు మనసు పొందితే? ఏం చేస్తాడు? నీకు ప్రతి మూమెంట్ చెప్తూనే ఉంటాడు. తప్పు, అటెందుకు చూస్తున్నావు, ఇటెందుకు చూస్తున్నావు, అసలు ప్రార్థన చేసుకున్నావా, ఎందుకు ఇంత పచ్చబద్ధం ఆడావు, ఆడేసో ఇంటికి వచ్చావు, అవును ఎందుకు ఆడాను, ఇలా నీ వెంటే ఉంటాడు, నీతోనే ఉంటాడు అని యేసయ్య చెప్పింది. అది మీ చెయ్యి పట్టుకొని పరలోకములోనికి వచ్చు వరకు కూడా ఆయన నీకు వెన్నంటి ఉంటాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా చదవనక్కర్లేదు. ఆయన మీలో ఉండును, మీతో ఉండును, మీరు ఆయనను ఎరుగుదురు, లోకము ఆయనను ఎరుగదు. నీకు ఏ ఇండికేషన్ మారు మనసు పొందానంటే అని లోపల బూతులు మాట్లాడినా ఏం చేసినా ఏ ఇండికేషన్ రాకుండా ఉన్నావంటే అసలు నీ మారు మనసు కరెక్ట్ కాదు. డూ. ఎందుకంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రశ్న ఇదే, ఏమన్నా మారు మనసు పొందిన వాడు పాపం చేస్తున్నాడు, ఎటు పరిస్థితుల్లో చెయ్యలేడు. నేను కూర్చున్నాక అడుగుతున్నాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ బీజము నీలో నిలుచుతున్నది కనుక ఆయన పాపము నేనంటాను చెయ్యలేడు, చెయ్యసాలడు అంటాను. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ది సేమ్ సిన్ ఆర్ మిస్టేక్, నీలో చెకప్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉంటాడు. అసలు 1 యోహాను, ఇక్కడ పౌలు గారు మాట్లాడితే అక్కడ యోహాను భక్తులు మాట్లాడుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ చదవండి. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతులైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాం. చూసారా, మనము ఆయనలో ఉంటున్నాము, మనల్ని కంప్లీట్ ప్రొటెక్షన్ లోనికి తీసేసుకున్నాడు. ఇది కూడా చాలాసార్లు చెప్పాను. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక డిమాన్స్ట్రేషన్ కూడా చేయాలి, కానీ మీకు అర్థమవుతుందని అంటున్నాను. మనము మారు మనసు పొందిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు అనుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు ఎవరిలోకి వెళ్ళిపోతున్నావు చెప్పండి? యేసయ్యలోకి వెళ్ళిపోతున్నావు. యేసయ్య, అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట అన్నాడు పౌలు. నేనుగా జీవించడం లేదు, నేను యేసయ్యలో జీవిస్తున్నా, యేసయ్య నాలో జీవిస్తున్నాడు, నేను ఆయన పోలి నడుచుకుంటున్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఏంటి అర్థం చెప్పండి? నడిచే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. మనం చెప్పుతున్నాం కానీ మనం అది తెలుసుకోకుండా చెప్పుకుంటున్నాం కనుక మనకు దాన్ని ఏమంటారు, అనుభవం రావట్లేదు.
పరిశుద్ధాత్ముని ఏదో శక్తి అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నామండి? హీ సంథింగ్ పవర్, హీస్ హ్యావింగ్ సమ్ పవర్. హీ అని కూడా అనుకోవట్లే. పరిశుద్ధాత్ముడు ఒక పవర్ అనుకుంటున్నాం, ఒక శక్తి. బట్ హీఈస్ నాట్ ఓన్లీ పవర్, హీస్ ఎ పర్సన్. ఆయన ఒక త్రిత్వమైన తండ్రి ఉన్నాడు. కొంచెం లోతులోనికి వెళ్ళి చెప్తాను, ఇది అవసరం కనుక. పాత నిబంధన వర్సెస్ కొత్త నిబంధన అనే చిన్న సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. పాత నిబంధనలో మోసెస్ ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఒక కార్యం జరిగింది. అదేమిటనగా పస్కా పండుగను ఆచరించారు. ఏం ఆచరించారండి? పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగను ఆచరించి దేవుని యొక్క కృప చేత ఈజిప్ట్లో ఉన్న ప్రజంతా కూడా దుఃఖ సాగరములో మునిగినప్పుడు గోషను దేశంలో మాత్రము ఎటువంటి డెత్ టోల్ ప్రకటించబడకపోయేసరికి రాజు చింతాక్రాంతుడై, మీ దేవుని యొక్క శక్తి ముందు నేను తాళజాలను తీసుకొని వెళ్ళిపోవలసి పంపించేయడము జరిగింది. పస్కా పండుగ ఆచరించిన తర్వాత వీరందరూ కూడా ఎర్ర సముద్రమును దాటి సీనాయి కొండకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? నేను త్వరగా పెడుతున్నాను, అందరికి అర్థం అవుతుంది కదా, అందరికి అర్థం అవుతుంది కదా. సీనాయి కొండకు వచ్చారు. సీనాయి కొండకు వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. గోషను దేశము వదిలిపెట్టిన తర్వాత సీనాయి కొండకు వచ్చిన తర్వాత మరల తండ్రి మోసెస్, లిజన్ టు మీ, ఇదిగో నేను ఈ కొండపైకి రాబోతున్నాను. మీరందరూ కూడా సిద్ధపడాలి, ప్రజలందరూ సిద్ధపడాలి. శుభ్రమైన వస్త్రములను సిద్ధపరచుకోండి. ఎవరు కూడా ఈ సీనాయి కొండను ముట్టకండి, నేను దిగి వస్తున్నాను అని చెప్పాడు. అవే మాటలను కూడా మోసే చెప్పాడు ప్రజకు. నిర్గమకాండము 19వ అధ్యాయము 12, 13, 14 వచనాల తర్వాత చదవండి. 15 వచనాలు కూడా నోట్ చేసుకోండి. నిర్గమకాండము 9, 11, 12, 13, 14, 15, 16 వచనాలు నోట్ చేయండి. అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఏ కొండ పైన? అందరు చెప్పాలి, ఇది బైబిల్ స్టడీ కనుక. సీనాయి కొండ. మీరు ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి హోరేబు కొండ సీనాయి కొండ ఒకటేనా, వేరు వేరా? ఒకవేళ ఇప్పుడు మనము ఆ ప్రాంతానికి వెళితే స్పష్టంగా చూడొచ్చు, రెండు వేరు వేరే. హోరేబు కొండ వేరు. అందరు చెప్పాలండి, నవ్వు ముఖంతో చెప్పండి. హోరేబు కొండ వేరు. హోరేబు కొండ దగ్గర అగ్ని జ్వాలలలో మోసెస్ కనపడింది అక్కడ. హోరేబు కొండ యొక్క నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అక్కడ కనపడి పిలిచాడు, మిస్టర్ మోసెస్ ప్లీజ్ కమ్ టు మీ, లిజన్ టు మీ అని. ఆ తర్వాత
పస్కా పండుగను ఆచరించిన తర్వాత ఎర్ర సముద్రమును పాయలు చేసి మారా అనుభవం తర్వాత వారికి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తూ సీనాయి కొండ ఎందుకు వచ్చేసరికి మరలా మోసెస్ అందరూ శుభ్రముగా ఉండాలి, వివాహమైన వాడు స్త్రీలను కూడా తాకవద్దు, పరిశుద్ధ వస్త్రములను ధరించండి, ఎందుకనగా నేను రాబోతున్నాను, నేను పలకరించబోతున్నాను అని చెప్పాడు. ఇదెక్కడ బోర్డు పెట్టుండి చెప్పేవాడిని. హోరేబు కొండ నుంచి చూస్తే సీనాయి కొండ కనపడుతుంది. ఇది సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. యెరూషలేము కూడా సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ కలిగి ఉందని మీకు మాట చెప్పాను. హోరేబు కొండ కొంచెం ముందుగా ఉంటుంది, తర్వాత పాటలు కనపడుతూ ఉంటుంది సీనాయి కొండ. ఈనాడు మోషే చూసిన అగ్ని పొద దగ్గర ఈనాడు అక్కడ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి కట్టేశారు. మీరు ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ చక్కటి ప్రార్థనా మందిరాలు అవి చాలా కట్టేశారు. రెస్ట్ షెల్టర్స్, రోడ్స్, ఆ హోరేబు కొండకు రోడ్లు కూడా వేశారు. అదేవిధంగా సీనాయి కొండ ఆజ్ఞలను తీసుకోవడానికి వెళ్ళాడే, ఇప్పుడు వెడతాడు మోసెస్, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరిగాయి. అర్థమవుతుందండి.
3,000 మంది మారారు. వద్దురా, వద్దు, మామూలుగా నడవనియండి, ఇది ఇంపార్టెంట్ చాప్టరు, వద్దు, మామూలుగా అయితే మామూలుగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు వస్తుందండి, ఏమన్నా సౌండ్ వస్తుందా? వస్తుందా? హల్లెలూయా. ఏం లేదు, కానీ నేను మొదటి నుంచి అదే రిక్వెస్ట్ చేశాను, సంజీవ్, ఈ సబ్జెక్ట్లో ట్రయల్స్ వేయకండి, బయటకు వెళ్తున్నారు అందరూ. మొట్టమొదటి పెంతెకోస్తు దినాన 3,000 మంది చనిపోయారు సీనాయి కొండ దగ్గర. కొత్త నిబంధన కాలంలో సియోనుపురములో 3,000 మంది రక్షించబడ్డారు పెంతెకోస్తు దినాన. అప్పుడే అన్నాడు, పాత నిబంధన కాలములో పెంతెకోస్తు దినాన, ఇదిగో యూ పీపుల్ ఆర్ ఆల్ విల్ బికమ్ మై నేషన్ అన్నాడు, నా జనాంగము అన్నాడు. ఏమన్నాడు అక్కడ? చెప్పరేమండి? నా జనాంగము, నా ప్రసన్నత ఎప్పుడు మీతో ఉంటుంది, అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా, నా కావలి కాపుదల. ఎందుకనగా మీరు నా జనాంగము, నేను మిమ్మల్ని నడిపించాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పటి స్థితిని బట్టి తండ్రి వారిని నడిపించాడు. అందుకే యూ విల్ బికమ్ మై నేషన్ అన్నాడు. ఎక్కడ? కొత్త నిబంధన కాలమున పెంతెకోస్తు దినాన అన్నాడు, దిస్ ఈజ్ మై చర్చ్ అన్నాడు. చెప్పలేవండి, చెప్పండి కొట్టండి, చెప్పండి కొట్టి మహిమపరచండి. దిస్ ఈజ్ మై చర్చ్. ఎక్లేషియా మీన్స్ నా ఆత్మ చేత నడిపించబడే సంఘము. ఇంకా గట్టిగా చెప్పాలంది నాకైతే. ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా ఆత్మ చేత నడిపించబడి మీరు నడిచి పరలోక రాజ్యంలోకి రావాలి. అందుకు నేను ఏర్పాటు చేసిన విధము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29, 30, 31, 32 వచనాలు చెప్పింది అదే. ఆ ప్రవచనం నెరవేర్పు ఇదే. అటువంటి ఆత్మ తండ్రిని పొందుకోలేక, అటువంటి ఆత్మ తండ్రి గురించి ఆలోచించగా ఈనాడు చర్చస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు బోధిస్తున్నారు, ఎవరు పట్టిస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు మనకి పెంతెకోస్తు దినాన అక్కడ జరిగిన సంగతే మనకి తెలియదు. ఇక్కడ పెంతెకోస్తు దినాన జరిగింది ఏమిటో మనం పట్టించుకోవడం లేదు. రైట్ ఫ్రమ్ చాప్టర్ 2 ఆఫ్ యాక్ట్స్ నుంచి చివరి వరకు కూడా ఆ ఆత్మ తండ్రి కార్యాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి అని పౌలు గారు తన పత్రికల్లో, ఆ తర్వాత పేతురు తన పత్రికల్లో, ఆ తర్వాత యోహాను తన పత్రికల్లో లిఖించి, నేను ఆత్మవశుడనై ఆత్మపూర్ణుడనై నేను పద్మాసులంకలో ఉండగా అంటాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు దినమున ఆత్మవశుడనై. మనం అసలు ఆత్మని గురించే పట్టించుకోవడం లేదు, ఆత్మ తండ్రి నడిపింపు గురించి ఆలోచించడం లేదు. మన జీవితం ఇలాగే జీవిస్తున్నాం. తండ్రి చెప్పింది అది, యోహాను చెప్పింది అదే, ఇదిగో నా వెనక వచ్చేవాడు ఆత్మతోనూ శక్తితోనూ బలముతోనూ మిమ్మల్ని అభిషేకిస్తాడు. పట్టించుకోవడం లేదు. 4.5 years ఇది సువార్త.
నా ఆత్మను మీ మధ్య ఉంచి, నా ఆత్మను మీలో ఉంచి, నా ఆత్మను మీ పైకి పంపించి, నా ఆత్మ చేత మిమ్మల్ని నడిపిస్తాను. అదే తీతుకు రాసిన పత్రిక 3:6-7 కూడా. యోహాను సువార్త 16:7-9 కూడా. మీరు ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? ప్రభువా, నాకు ఆత్మ మీరు అనుగ్రహించారు, ఆత్మదేవాలను నడిపించని ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంకాలం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? మనము లేఖనములను చూసి చదివి ఆనందిస్తున్నాం కానీ పాటించడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ సీరియస్ ఎలిగేషన్. ఆనందిస్తున్నాం. మనలో చాలా మందికి చాలా లేఖనాలు తెలుసు, అది ఆనందిస్తూ చెప్పేటివి, కానీ పట్టించుకో. పెంతెకోస్తు దినాన తండ్రి మనకు అనుగ్రహించినటువంటి ఆ ఒక్క గొప్ప వరం ఏమిటనగా ఆత్మ నడిపింపు. ఆ ఆత్మ నడిపింపును నేను కూడా మీకు ఇస్తాను. ఎప్పుడు? ప్రొవైడెడ్ నన్ను ప్రభువుగా అంగీకరించి, మీ నోటితో ఒప్పుకొని, మీ హృదయంలో విశ్వసించి నా దగ్గరికి వచ్చినట్లయితే మీరు నూతన సృష్టి ఎలా అవుతారు? నేను చేసుకుంటాను. 2 కొరింథీ 5:17 ఏమిటి? నూతన సృష్టి ఎలా అయ్యారు? నేను చేసుకున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8:1 ఏమంటున్నది? క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి? ఊరి చదువుకోవడానిక? ఎందుకు లేదు? బికాస్ హిస్ ప్రొటెక్షన్ ఇస్ దేర్. హిస్ ప్రొటెక్షన్ ఇస్ దేర్. ఏమనుకుంటున్నారు? ఊరికే నా కుమారుడ నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని యేసయ్య ఎప్పుడైతే అడిగాడో, దేవుడు ఎప్పుడైతే అడిగాడో, ఎప్పుడైతే నీ హృదయాన్ని ఇచ్చావో, నీ జాబ్ అయిపోయింది. ఆయన కార్యం స్టార్ట్ అయింది. ఇవ్వడం వరకే మన పని. అది ఇవ్వలేకనే కూర్చున్నాం. అది ఇవ్వడం లేదు. ఇచ్చిన తర్వాత నీ డ్యూటీ ఏమీ లేదు. కేవలము గివ్ ఇంపార్టెన్స్ టు ది లార్డ్ అంతే. ఇక చూడండి, ఈ 11వ అధ్యాయంలో 16 వచనాల వరకు స్త్రీ ప్రార్థన ఎలా చేయాలి, స్త్రీ జీవిత విధానం ఎలా ఉండాలి అనేది చక్కగా ఆత్మ తండ్రి వివరించాడు. నేను ఎక్కువ టైం తీసుకోను. నేను చదివి మీకు స్లైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్తాను. 3వ వచనంలో ప్రతి పురుషునకు శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఈ 3వ వచనాన్ని గుండ్రంగా చుట్టి హైలైట్ చేసి ఎర్రది ఏమైనా ఉంటే దాంతో బాగా రుద్దుకుంటే మంచిది. బాగా. ఎందుకంటే ఇక్కడ మనలో చాలా వరకు తండ్రి అయిన దేవుడి వేరు, కుమారుడైన దేవుడి వేరు, పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడి వేరు. ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, ముగ్గురు వేరు వేరు. ఈ ముగ్గురు అని ఏదో చెప్తుంటారు, అది నేను ఇప్పుడు ఎత్తుకోను. ఇక్కడ హైరార్చికల్ ప్రాసెస్లో ఎంత చక్కగా చెప్తున్నాడంటే, స్త్రీకి శిరస్సు పురుషుడని. ఎందుకనగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి,
పురుషునిలో నుండి స్త్రీని చేశాడు ఒక కార్యార్థమై. స్త్రీలో నుండి పురుషుని చేయలేదు సుమా, పురుషునిలో నుండి స్త్రీని. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నోట్ చేయండి. మీరు చాలా ఊహలు ఉండొచ్చు, తర్వాత నన్ను అడగండి కావాలి. పురుషునిలో నుండి స్త్రీని చేశాడు, చేసి ఇక్కడనో లేకపోతే నేను అంబేద్కర్ భవన్లో చెప్పాను, స్పిరిట్ బాడీస్ని వాళ్ళని పెట్టాడు. ఇక్కడ కాదు, అంబేద్కర్ భవన్లో. కనుక రెండు ఇండిపెండెంట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీస్ అయినప్పటికీ పురుషునిలో నుండి తీయబడిన స్త్రీకి శిరస్సు ఎవరయ్యారు? పురుషుడు అయ్యాడు. పురుషుడు దేవుని పోలిక, దేవుని రూపంలోనే యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాడు కనుక స్త్రీ లేదు యాజ్ ఇట్ ఈజ్ గా. మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఎవరు? పురుషుని యొక్క బాడీ. కనుక స్త్రీకి పురుషుడు ఏమయ్యాడంటే శిరస్సు అయ్యాడు. ఈ పురుషులకు తయారు చేసిన యేసుక్రీస్తు ప్రభువు ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. కనుక ఆయన ఇండిపెండెంట్ అంటలే, ఆయనకు శిరస్సు ఎవరట? మాట్లాడలేదేమండి. క్రీస్తుకి శిరస్సు దేవుడు అయినప్పుడు మీకే ఆలోచిస్తున్నాను, మీకే వదిలేస్తున్నాను, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. క్రీస్తు ఎవరికి లోబడి ఉంటున్నాడు అనగా దేవునికి. స్త్రీ ఎవరికి లోబడి ఉంటుంది? పురుషునకు. పురుషుడు ఎవరికి లోబడి ఉంటున్నాడు? క్రీస్తుకు. క్రీస్తు ఎవరికి లోబడి ఉంటున్నాడు? ఇప్పుడు చాలా మంది ఆయన ఈయన కాదు, ఈయనకు ఆయనకు లేదు, ఆయన ఈయనకు లేదు, ఆయన వేరు, ఈయన వేరు, ఆయన ఇండిపెండెంట్ కాదు. ఆయన ఒక్కడే కనుక ఆయనలో నుండి స్ప్లిట్ అయి వచ్చే బాడీ అయినటువంటి ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎవరిలో నుండి వస్తున్నారు బయటికి? దేవునిలో ఉండి. హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చిన ట్రినిటీయే కనుక యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరు? దీన్ని మీకు బాగా చదివితే ఇక్కడ ఒక కొత్త మాటను మీకు ఇంట్రడ్యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఏడవ వచనాన్ని, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు. పురుషుడు ఏమై ఉన్నాడట? అవి బాగా అండర్లైన్ చేయాలి, అందుకని చెప్తున్నారు. దేవుని పోలిక అన్నంతవరకు బాగానే ఉంది. మహిమయై ఉన్నాడు. మహిమ అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. నాట్ ఓన్లీ పోలిక, ఏమై ఉన్నాడు? మహిమ అయి ఉన్నాడు. స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఇది నోట్ చేయండి. స్త్రీ పురుషునకు మహిమ అయి ఉన్నది. పురుషుడు దేవునికి మహిమ అయి ఉన్నాడు. స్త్రీ పురుషునకు అనగా ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, అసలు మహిమ ఏమిటి? అర్థమవుతుందండి అందరికీ? ఏమో అందరూ అటు ఇటు చూసుకుంటున్నారు. కాడే బాబుని ఎప్పుడు ముందు కూర్చొని ఆయన మహిమ అనేది దేవునిది. మహిమ ఎవరిదండి? దేవునికి ఉన్న మహిమ దేవునికే ఉన్నది కదా. మనం చదువుతాం మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అమరత్వం గలవాడయుని మహిమలో ఎప్పుడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఇక ఎన్నైనా చెప్పగలం. ఆయన మహిమలో ఉంటున్నాడే, ఆ మహిమలో పాలు పురుషునికి ఇచ్చాడు.
చాలా అర్థం కావాలండి, బాగా లోతులో ఉందండి. ఆ మహిమలో పాలు ఎవరికి ఇచ్చాడు? పురుషునికి ఇచ్చాడు. అనగా ఆ మహిమ ఏ విధంగా అయితే ఎంతవరకు ఉన్నదో, ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకు తండ్రి ఎవరికి ఇచ్చాడు అనగా పురుషునికి ఇచ్చాడు. ఏ పురుషునికి ఇచ్చాడు? ఆయన మాట విని, ఆయన నోటితో ఒప్పుకొని, ఆయన దేవుడని, ఆయన యందు మనము జీవించగలమని ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు ఏమై ఉన్నారు? ఇప్పుడు మహిమను పొందుకుంటున్నారు. దానినే అనాయింట్మెంట్ అంటున్నాం, దాన్నే పొందుకోవడం అంటున్నాం, దాన్నే శక్తిని పొందుకోవడం అంటున్నాను. It is reflection of the God. మనము ఆదికాండములో 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదివినప్పుడు ఆయన ఒక పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతులను కలుగునుగాక అన్నాడు. అన్నాడా? ఓ టైం అయిపోతుందండి. అన్నాడు. పెద్ద జ్యోతి ఎవరు? చిన్న జ్యోతి ఎవరు? చంద్రుడు. ఇన్ ది సేమ్ మేనర్ అక్కడ వాటిని ఎందుకు సృష్టించాడు మెటఫారికల్లీ అనగా, దానిని బట్టి ఇప్పుడు ఈ మహిమను మనం తెలుసుకోవడం కొరకు లోతులోకి వెళ్ళి చెప్తున్నాను. సూర్యుని వలె దేవుని యొక్క ప్రతిరూపం ఉన్నప్పుడు, చంద్రుని వలె నీవు నేను ఉన్నప్పుడు, అర్థమవుతుందండి అందరికీ? సూర్యుని వెలుగు చంద్రుని పైన పడ్డప్పుడు చంద్రుడికి కాంతి లేదు, ఉందా? యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, సూర్యుడు కాంతి కలిగిన వాడు కాదు. మనము కూడా ఏ మహిమ లేని వారమే. ఆ కాంతి నీ మీదకి వచ్చినప్పుడు, ఆ పర్ఫెక్షన్ లో నుంచి రిఫ్లెక్షన్ నీ మీదకి వచ్చినప్పుడు, అర్థమవుతుందండి? ఆ పర్ఫెక్షన్ అయిన లైట్ నీ మీదకి, మహిమ నీ మీదకి వచ్చినప్పుడు నీవు కూడా ఆ లైట్ ను పొందుకొని నీవు కూడా మహిమపరచబడతావు. అందుకే నీవు ఆయన మహిమయ్య ఉన్నావు. జలోతు అది తెలుసుకోవడానికే సూర్యుని చంద్రుని ఏర్పాటు చేశాడు తండ్రి. ఇది నేను అంబేద్కర్ భవన్లో చెప్పాను, ఒక రిట్రీట్లోనే చెప్పాను. అందుకే సూర్యుని వలె నేను ఉన్నాను అని అనడమే హెబ్రీ పత్రిక 12:29 4వ లైన్లో ఉంది. ఆయన సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆ లైట్ నీ మీదకి వస్తే నీవేమవుతావు? ఆ మహిమను. ఇప్పుడు ఆ లైట్ నీ మీద పడాలి అంటే నీవు నోటితో ఆయనను ప్రభువని, దేవుడని, మహిమ కలిగిన వాడని ఒప్పుకోవాలి. అందుకే వెరీ క్లియర్ గా పురుషుడు దేవుని మహిమై ఉన్నాడు. ఏ పురుషుడు? ఆది నుండి కూడా దేవుని యొక్క మహిమతోనే ఉన్నాడు. అతను ఎగ్జాక్ట్ గా దేవుని పోలి, దేవుని యొక్క గుణ లక్షణాన్ని సంతరించుకోవాలంటే యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉండాలి. అదేవిధంగా పురుషుడు ఎప్పుడైతే దేవుని మహిమయ్య ఉన్నాడో, ఆ పురుషునితో ఒకే శరీరముగా ఉన్నటువంటి స్త్రీ కూడా పురుషునికి ఏమై ఉన్నది? అది దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ ఒక్కటే. అర్థమవుతుంది? వేరు కాదు, ఒకటే. అందుకే కింద చాలా అంటాడు, దేవుని దృష్టిలో స్త్రీ వేరుగా పురుషుడు లేడు, పురుషుడు వేరుగా స్త్రీ లేదు, వారిద్దరూ ఒకరే ఉన్నారు, వారు ఒకరి ఏడల ఒకరు. అందుకే ఆ వైవాహిక జీవితం గురించి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మీకు మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం కావచ్చు, మార్కు సువార్త 10వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు కావచ్చు, ప్రతి తాట చెప్పుకుంటూ వచ్చాడు మ్యారిటల్ స్టేటస్ గురించి. ఆ మహిమను నువ్వు పొందుకోవడమే నేనంటాను అనాయింట్మెంట్.
ఆ మహిమను పొందుకున్నవారు, ఆ మహిమలో ఉన్నవారు, ఆ మహిమలో నడిచిన వారు, ఆ మహిమలో నడిచి నడిచి ఎక్కడికి వెళ్తాడు? నిత్య మహిమలోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏ స్త్రీ అయినా సరే సంగమలోనికి వచ్చినప్పుడు ఆవిడ ఆ మహిమ కలిగినటువంటి మహిమాన్వితులైనటువంటి ఆమె కంటే శిరస్సుగా ఉన్న పురుషులు ఉన్నారు, పురుషులకు శిరస్సుగా ఉన్న ప్రభు ఉన్నాడు, ప్రభువులకు శిరస్సుగా ఉన్న దేవుని యొక్క ప్రసన్నత ఉన్నప్పుడు ఇంతమంది మధ్యలో ఆ స్త్రీ ఏం వేసుకొని ఉండాలి? అర్థమైందండి. ఇటువంటిది మాకు లేదనుకుంటే అది కర్మ అన్నాడు. అది అర్థం కాదు అందరికి. క్వశ్చన్ వేయచ్చు, ఏమండి ఇది ఒక గుళ్ళోనే వేసుకోవాలన్నా? ఎక్కడైతే దేవుని వాక్యంలో వడించబడుతూ సంఘముగా కూడుకొని ఉంటున్నారో, దేవుని యొక్క ప్రసన్నతలో నిలబడి ఉంటున్నారో, ఎక్కడైతే పురుషులు స్త్రీలు దేవుని యొక్క ప్రసన్నతలో ఉంటున్నారో విధిగా వారు ముసుగు వేసుకోవలసిందే అని చెప్తున్నాడు. ఇది అందరికీ అర్థం కాదని నాకు తెలుసు. దాని మీద పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు స్త్రీలు బోధిస్తూ అసలు ముసుగు అవతల తీసి అవతల పారేశారు, ఏదో చెప్పుకుంటున్నారు. దాని గురించి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళే తెచ్చుకుంటారు. వాటి గురించి బైబిల్ లేఖనం మనకి ఇష్టమైతే మనకి పనికి వచ్చేట్టుగాను, మనకి ఇష్టం లేకపోతే వేరే అట్టుగాను చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. వేసుకోవలసిందే, ఎస్ వేసుకోవలసిందే అని ఒక్కడిని చెప్పాడు. కనుక ఇప్పుడు మీకు 11వ అధ్యాయంలో 1 నుండి 16, అందుకే అన్నాడు 16వ వచనం, ఎవడైనా కలహప్రియుడిగా కనపడేయాలి అంటే డిబేట్ పెట్టుకునేవాడు ఉంటే వాళ్ళకి వదిలేయండి అన్నాడు. వేసుకుంటే వేసుకో, వదిలేస్తే వదిలేసుకోమ్మా, నువ్వు ఎట్లాగో మహిమలో లేవు. కలహానికి పోయేవాడు మహిమలో లేని వాళ్లే కదా. నేను 14, 15, 16 చెప్దాం అనుకొని 11 ఆగాను. సమయం కూడా 8:35 అయిపోయింది. వచ్చే వారం చెప్తాను. మరి అదే వచ్చే వారం అనగా ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ప్రియులారా, ఈ సబ్జెక్ట్స్ని నేను ఎక్కడ కూడా ఎంత విఫలంగా అయితే నేను చెప్పలేదు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాననగా నా జర్నీ కూడా ఎంతకాలం ఉంటుందో నాకే తెలియదు, ఎప్పుడు చనిపోతానో కూడా నాకు తెలియదు. 79లోనికి నేను వస్తాను అనుకోలేదు. ఈ 79లో ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. 4.5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. పౌరు గారు అన్నట్టుగా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఈనాడు నిజంగా నేను స్ట్రెంగ్త్ చూశాక కొసిమీరు పెట్టేసేసి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఇప్పుడు 4.5 సంవత్సరాలు గడిపాము. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, వినేవాళ్ళు ఇంట్రెస్ట్గా రావడం నాకు చాలా సంతోషం. పాండురంగాపురం నుంచి వచ్చారు, బయట నుంచి చాలామంది వచ్చారు. కానీ దిస్ స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఇనఫ్. చాలా అసలు నేను 12, 13, 14 ఆత్మవరాల గురించి ఈనాడు ప్రపంచమంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా మీరు వింటే పక్కకి వెళ్ళిపోయిందండి. ఆత్మవరాలు లేవు, అయిపోయినాయి. నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, మోకరి చేస్తున్నారు. అందులో మనము కూడా పార్టిసిపేట్ అయి నవ్వుకుంటున్నాము. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 32, 33 వచనాల్లో యేసయ్య చాలా సీరియస్గా అన్నాడు, ఎందుకు మీరు వెక్కిరిస్తున్నారు, ఎందుకు నవ్వుకుంటున్నారు? నీకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండండి. అవి లేవు బ్రదర్, ఇవి లేవు బ్రదర్, ఏమీ లేవు బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను. మనం చాలా వీక్గా ఉన్నాం కనుక ఏది లేదు. వాట్ ఈజ్ విజ్డమ్ చెప్పాలి నేను. ఆత్మవరాలు బుద్ధి వాక్యం ఏమిటి? వాట్ ఈజ్ నాలెడ్జ్ జ్ఞానవాక్యం ఏమిటి? వాట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్? లేవు. వాడికి కనపడని నాకు తెలిసి స్వస్థతలు లేవు, ఓకే. అద్భుతాలు లేవు, ఓకే అనాలి. మరి ఏం చేద్దాం? ప్రవచనాలు లేవు, అయిపోయి ప్రవచనాలు లేవు, ఓకే. డిజాల్వింగ్ ఆఫ్ స్పిరిట్స్ అనగా
ఆత్మల వివేచన వరం లేదు, ఓకే. టంగ్స్ అసలే లేవు, ఓకే. అన్య భాషల అర్థం చెప్పే వరం లేదు, ఓకే. ఉన్నాయి ఏమిటంటే ఒక 2 లేవంటే అసలు నువ్వేలా చెప్తున్నావు అంటారని అక్కడ ఆగారు. విశ్వాసం లేదంటే అందరికి తిరగబడి కొడతారని అప్పుడు యేసయ్య అన్నాడే, బాప్తిస్మం పరలోకం నుండి వచ్చినదా లేకపోతే ఇక్కడ యోహాను సృష్టించాడంటే మాకు తెలియదంటే నేను చెప్పను అన్నాడే. అట్నే ఇవి చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారుగా. ఇవి 2 మాత్రం ఉంటాయి, 9లో 2 ఉంటాయి, అటు 7 ఉండవట. ఇది ఈనాటి బోధన. సిగ్గుపడాలి మనం. అది దాని ఉన్నట్టు అపోస్తులతో అయిపోయింది. వీళ్ళు ఎవరు అపోస్తులు కారే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఏమనుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన నివృత్తి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధికారం అనుసరించి గ్రాంధికంగా ఉంది. ఒకప్పుడు మీరు దెయ్యాలతో పాటు సేవ చేస్తూ స్నేహం చేస్తూ వాటిని మొక్కి చేసి చెంది ఒకప్పుడు వాళ్ళ ట్రాప్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని రక్షించి ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతోడా? కాదే, అన్య జనాంగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అర్తెమీదేవి కలిగినటువంటి దేశము, వ్యభిచార సంబంధమైన దేశము, దేమేత్రి ఎదురు తిరిగి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసిన దేశము లేక పట్టణము. ఒకప్పుడు మీరు అలా ఉన్నారు కనుక మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు మిమ్మలను ఆయనే రక్షించుకొని తన ఉచితమైన కృప చేత మీ క్రియలు కావు కాని అంటాడు 5వ వచనం 8వ వచనంలో. అలా రక్షించబడిన మనకు ఇదిగో మీకు 9 వరాలను ఇస్తున్నానని ఇక్కడ కొరింథీ సంఘంలో రాస్తే లేవు బ్రదర్, అది ఒట్టిదే బ్రదర్, ఇది ఒట్టిదే బ్రదర్. దానికి ఒక బోధకుడు, దానికి ఒక సెటప్, దానికి ఒక గెటప్. ఆ 12వ అధ్యాయానికే మరి మనం పేస్ట్ చేసుకోవాలేమో మనం. ఇక 12 ఏంటి, 13 ఏంటి, 14 ఏంటి? సిగ్గుపడవలసిన స్థితిలో ఉండి బోధనను మార్చి వక్ర బోధనలోనికి వెళ్ళిపోయి సంఘములను నడిపిస్తూ అసలైన విషయాలు చెప్పకుండా దాటవేస్తూ ఈనాడు మనలో నేను కానీ మీరు కానీ ఎక్కడికి వెళ్తే చెప్పవలసింది సువార్త, పరలోక రాజ్యము, మారు మనస్సు, ఎస్కటాలజీ మనను నడిపిస్తాడు. చెయ్యి పట్టుకొని తీసుకొని వెళతాడు. అంతటి ఏర్పాటు చేశాడు. పోత ఇదిగో నేను చనిపోయాను, 3వ దినాన లేచాను, జాగ్రత్తగా నేను ఏమేమైతే చెప్పానో వాటిని కైకొంచు, మీ కర్మ మీరు అనుభవించండి అల్లా. ఏవేవి మీకు బోధించి తినో వాటిని గైకొలుతూ సర్వ సృష్టికి వెళ్ళి శిష్యులను చెప్పండి. భయపడవలసిన అవసరం లేదు. జనమందారు భయపడకు అన్నాడు. ఇవన్నీ నిజంగా జరుగుతాయండి అని అడిగారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 25, 26 వచనాలు. మానవులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు 27వ వచనంలో. మనకన్నీ అసాధ్యాలే, మనకన్నీ అసాధ్యాలే. అగైన్ టెల్లింగ్ యు. కానీ దేవునికి సాధ్యమే. నన్ను తీసుకుని వెళతానని ప్రామిస్ చేస్తున్నాడు. అదే నిబంధన అండి. వాట్ ఇస్ మెంట్ బై న్యూ కవెనెంట్? నిబంధన ఏమిటి? నేను చూసుకుంటాను. ఒక పవర్ఫుల్ టెరిటరీలో ఉన్న వ్యక్తిని మీతో ఉంచుతాను.
ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. లేకపోతే 27 సంవత్సరాలు ఎందుకుంటానండి, నేను ఎప్పుడు పోయేవాడిని. వాడికి పక్కకేస పట్టుకుంటాడు. యోగుని పట్టుకొని లేడా 42 అధ్యాయాలు. ఎక్కడైనా డొల్లాడా మాట వరుసకైనా? యేసేపు 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 17 he was thrown into a jail. 13 సంవత్సరాలు అక్కడనే ఉన్నాడు. ఎక్కడ వెళ్ళాడా? ఇంకా అప్పుడు మనకున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేకపోయినా ఆయన యందు ఉన్న కఠోర దీక్ష, ఆయనకున్న ప్రభువు పైన విశ్వాసము బలము నడిపించింది. ఇప్పుడు మనకైతే అసలు నీవు అంత కూడా అక్కర్లేదు, నీవు నిశ్చింతగా ఉండు, నేను డ్రైవ్ చేస్తానని చెప్తే అదే నమ్మమా? మనలో చాలా మంది మారు మనసు పొందామని చెప్పి దిగాలుగా ఎలా కూర్చుంటారండి? నమ్మండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మీరు మొదట నీతిని జస్ట్ మీరు అదే వెతకండి చాలు, నేను చూసుకుంటా అన్నాడు కదా. ఇది నమ్మం, అసలు పట్టించుకోము. నువ్వు ఏం చేస్తావు? నువ్వేం చేయగలవు? క్యాన్సర్ రాకుండా ఆఫ్ చేయగలవా? లివర్ ఫెయిల్ కాకుండా చూసుకోగలవా? కిడ్నీస్ ఫంక్షన్ నువ్వేమైనా చేసుకోగలవా? లంగ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా నువ్వేమైనా చూసుకోగలవా? తెల్లారితే ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, వాట్ విల్ బి హ్యాపెన్ టుమారో అండ్ నెక్స్ట్ మూమెంట్ యూ డోంట్ నో. ఐ యామ్ సంథింగ్ అని ఎంతకాలం జీవిస్తావు? ఐ యామ్ సంథింగ్ హౌ లాంగ్? ఏం చేయగలవు? నీవు యోచించడం వల్ల నీవు ఏం చేయగలవు అన్నాడు యేసయ్య అన్నాడు కదా 6వ అధ్యాయంలో 28 నుంచి 30 వరకు. ఆలోచించడం వల్ల ఒక అంగుళము 1 సెంటీమీటర్ కనగలవా? రిలై అపాన్ జీసస్. నేను పంపిన తండ్రిపై మీరు నమ్మకంతో జీవించండి. ఆయన మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీతో ఉంటాడు. He's not ordinary person like you and your colleagues. చాలా చీప్గా ఎస్టిమేషన్స్ వేసుకోండి. అన్ని మనం ఏదో చేస్తున్నట్టు, మనతే, మన శక్తి, మన బలము ఏమి లేదండి. ఇక్కడ ఏమీ లేదు. మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతుడైన వాడు బ్రూస్లీ ఒక టాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు, తెల్లారిసరి చనిపోయినాడు. త్రాసు పాముని ముంగిస కూడా అంత షార్ప్గా మూవ్ కాలేదు, ఆయన హ్యాండ్ అలా మూవ్ చేయగలడు. అప్పుడు అనుకున్నాడు ఐఎమ్ సంథింగ్ అని, తర్వాత తెలిసిన ఐఎమ్ నథింగ్ అని. మనం కూడా ఐఎమ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుంటే ఈ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఇంతే ఉంటుంది, ఇలానే ఉంటాం. ఎంతకాలం అయినా ఇలానే ఉంటాం, ఇలానే. నేను మళ్ళా చెప్తున్నాను, సంఘములలో చెప్పవలసిన బోధ ఇది. మారు మనస్సు, ఆత్మ నడిపింపు లేకపోతే. అందుకే బెన్హెన్ గారు లాంటి వాడు ద అనాయింటింగ్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ గాడ్, ఎటువంటి బుక్స్ రాసి వదిలేరు. మనం అంత దూరం పోయి చదివేంత టైం మనకు లేదు, బైబిల్లోనే లేదు కనుక కనీసం బోధలలో కూడా అటువంటి బోధలను చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మనం సువార్త ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా, సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ఏమిటో కాదు,
we are having a heavenly kingdom. ఒక రకంగా దేవుడు బతిమిలాడుతున్నాడు. ఈ మాట ఎక్కడుందండి అని మీరు అనొచ్చు. ఉంది. దేవుడు బతిమిలాడుతున్నాడండి. యేసయ్య బతిమిలాడాడు. వీళ్ళు త్రిత్వంలో ఒకటే ఉన్నారు. చూడు, దేవుడు కూడా బతిమిలాడటం మొదలు పెట్టాడు. ఒకసారి చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. చాలు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఎవరి ద్వారా? చెప్పలేమండి, నోరు పెరగటం లేదా? ఎవరి ద్వారా? కరెక్ట్గా మాట్లాడాడు ఫస్ట్. మా ద్వారా అనగా సేవకుల ద్వారా, ఏర్పరచబడిన దైవజనుల ద్వారా, మన మధ్యలో ఉన్నారే వారి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడట? ఏ మాట మాట్లాడండి అక్కడ? ఇంగ్లీష్ వర్షన్ చూడండి. అర్జున్. దేవునికి అవసరమా? చెప్పండి, అవసరమా? నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని వేడుకుంటున్నాడు. నా మాట నమ్ము అని వేడుకుంటున్నాడు. యేసయ్య కూడా వేడుకున్నాడు. యేసయ్య ఎక్కడ వేడుకున్నాడు చెప్పండి? ఏదైనా ఒక రిఫరెన్స్ చెప్పండి, ఎక్కడ వేడుకున్నాడు? ప్రతి చోట వేడుకున్నాడు. ప్రతి చోట సొంత వీధులలో కూర్చొని ఉండి, మేము పిల్లలకు పూజాము కానీ రండి మీరు రొమ్ము కొట్టుకున్నాము, ఏడ్చాము, కానీ మీరు ఏడవలేదు. అది నవ్వుతున్నారో తెలియదు, ఏడుస్తున్నారో తెలియదు. అసలు మీ అహభావాలే నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఈ సువార్త అందరూ చెప్పండి. నేను చెప్తానండి, ఒక దైవజనుడు ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళాడంటే ఈ మాట చెప్పాలి, సువార్త. అది చెప్పకుండా మనం బయటకు వచ్చామంటే వీ హ్యావ్ నాట్ ఫుల్ఫిల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏసేపు కథ, సంసోని కథ, పట్టి చెక్కే కథ, రక్తస్రావం కథ, హ్యాచ్బ్యాక్ ఉమెన్ కథ, ఎందుకు? అవన్నీ తర్వాత. ముందు కావాల్సిందేమిటి? స్వస్థత కాదు, కావాల్సిందేమిటి? రక్షణ. రక్షణ, రక్షణ. ఈనాడు చర్చెస్ కట్టుకున్నారు. దేనికి? వాళ్ళకే తెలవాలి. జీవనోపాధి కోసమా? కాదే. రక్షణ సువార్త ప్రకటించబడాలని. నువ్వు ఏదైనా చెప్పు. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు కూడా ఘోషిస్తున్నది ఒకే ఒక మాట, రక్షణ. అపోస్తల కార్యములలో అంటాడు చూసారా, చాప్టర్ 1 verse 1 and verse 2 కూడా, ఇదిగో శుభవార్తల గురించి నేను నీకు ఓ థియోఫిలాస్ రాస్తున్నాను అన్నాడు. అదే అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనం లాస్ట్ లైన్ లో కూడా అంటాడు, నేను అద్దె ఇంట ఉండి అనేకులకు శుభార్తను ప్రకటించింది. ఏం ప్రకటించాలనుకున్నాట? అనగా 28 అధ్యాయంలో సువార్తే. సువార్తే, సువార్తనే. సమరయకు పోయినా, పిసిదియాకు పోయినా, సిరియాకు పోయినా, ఏ సంఘానికి వెళ్ళినా సువార్త. మీరు ఇంత త్వరగా వేరొక సువార్త తట్టు తిరుగుట నేను చూడగా అంటాడు గలతీ రాష్ట్ర పత్రిక 1:7 వచనంలో. సువార్తలు ఒకటే ఒక సువార్త, అది ప్రభువునందు నీవు ఎస్కటాలజీకి చేరాలి. ఇంకా వేరే సువార్తలు ఏమి లేవు. ఆయన దేవుడా కాదు, ఆదాము కూడా కాదు, ఇవన్నీ ఎందుకు? అసలేది, అసలు దారేది? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని పక్కకు తోసేసి ఆయన ఎవరు, ఈయన ఎవరు, అదేమిటి ఇదేమిటి సువార్తలు కావు. కనుక మనము సన్నద్ధమై ముందుకు సాగాలి.
నెక్స్ట్ టైం అనగా నెక్స్ట్ మళ్ళీ బైబిల్ స్టడీలో మరలా మనం 12, 13, 14 పెడదాం. అందరూ డెసిబుల్ పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. డెసిబుల్ పడండి. వడు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోతున్నా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుటకునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట. అందరు నోరు విప్పి ప్రభు వైపు రెండు చేతులు ఎత్తి ఆయన వైపు మనము దుఃఖముఖమలై, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని కాచుకోవాలి. మేము మీ బిడ్డలము నాయన. మీరు దిగి వచ్చింది మమ్మల్ని పరలోకంలోనికి తీసుకొని వెళ్ళటం. మేము ఎంతవరకు అలసత్వం చేశాం, సువార్తలో నడవలేకపోయాము, సువార్తలు చెప్పలేకపోయాము. ఇప్పుడు మేము తెలుసుకున్నాము, సువార్తనే ప్రకటిస్తాము, సువార్తను ప్రకటిస్తాము. యేసయ్య మమ్మల్ని వాడుకో యేసయ్య. మా కుటుంబంలో బేబీ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని తెలుసుకున్నాను. నేను ఎందుకు ఏమీ చేయలేని వాడిని తెలుసుకున్నాను. మీరే సమస్తమని తెలుసుకున్నాను. నా జీవితాన్ని 3 భాగాలు చేసుకుంటే 3వ భాగంలో మీరు నాతో మాట్లాడుతున్నారు. మీరే సర్వమని, మీరే సమస్తమని, మీలోనే రక్షణని, మీ తోడిదే మా జీవితమని, పరలోక రాజ్యమే నా ఊపిరని దొంగ పరిగెత్తుకొని వచ్చినట్లుగా పరలోక రాజ్యములోనికి అడిగిన వరకు కూడా ఆత్మ తండ్రి నడిపింపు మాకు అనుగ్రహించండి. మీ రక్షణ మాలో కడు వణుకుతో కడు భయంతో కొనసాగించే గొప్ప రక్షణను మాలో కొనసాగించండి. మీరు రాకడ వారి చేత మమ్మల్ని కాచి కాపాడదని రూఢిగా మేము నమ్ముతున్నాము. ఆత్మ తండ్రి మీరు కాపాడుతారని రూఢిగా నమ్ముతున్నాము. ఎందుకనగా మా ఆత్మను యేసయ్యకి ఇచ్చేశాము. మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆత్మదేవ పరమ తండ్రి మీ శిక్షతనివ్వండి, మమ్మల్ని నడిపించండి. మా సంఘాలను, మా జీవితాలను నిత్యరాజ్య సువార్తను ప్రకటించినట్టుగా ఈ నీ బిడ్డలను మీ చేతికి అప్పగించి మీ కార్యములు మా ఎడల జరిగించండి. మహోన్నతుల పరిశుద్ధుల బైబిల్ స్టడీని దీవించారు. కొరింథీ పత్రికను ఆశీర్వదించారు. పెంతెకోస్తు దినాన జరిగినది మొదలుకొని నూతన నిబంధన కట్టడిలో ఉన్న మేము నిజత్వములు తెలుసుకున్నాము. ఆత్మ నడిపింపులు తెలుసుకున్నాము. మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకొని ఆత్మతల్లి నడిపింపులో మీ పాదము చెందాం. మా జీవితంలో పరలోక రాజ్యంలోనికి చేరు వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతారని యేసయ్య ఈ ప్రశస్త నామంలో అతి ఎంతో వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల పాపం చేసిన వారిని క్షమించిన ప్రకారం మాకు క్షమించండి. శోధన
నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి కృపయుతంగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ నిరంతరం తోడై నీడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రవేశత్వం ఏం చేయాలి? ప్రవేశమే ప్రవేశత్వం నీకే సంపూర్ణ కలుగును గాక. హల్లెలూయా.